కాంగ్రెస్ రాజ్యాంగం ద్వారా భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చింది, కానీ దానిని ప్రకటించలేకపోయింది. మన దేశం కోసం ఈ వీడియోని చూసి పచ్చి నిజాలు తెలుసుకోండి. 1. వారు ఆర్టికల్ 28 ద్వారా హిందువుల నుండి గురుకుల విద్యను తీసివేశారు. కానీ ఆర్టికల్ 30 ద్వారా ముస్లింలు మరియు క్రైస్తవులకు మత విద్యను అనుమతించారు. 2. వారు ఈ చట్టం 1951ని అమలు చేయడం ద్వారా హిందువుల నుండి అన్ని దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాల డబ్బును లాక్కున్నారు. 3. వారు హిందూ కుటుంబాలను నాశనం చేశారు. విడాకుల చట్టం, హిందూ కోడ్ బిల్లు ప్రకారం వరకట్న చట్టం ద్వారా కానీ ముస్లిం వ్యక్తిగత చట్టాన్ని తాకలేదు. బహుభార్యాత్వాన్ని అనుమతించారు, తద్వారా వారు తమ జనాభాను పెంచుకోవడం కొనసాగించారు. 4. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను సులభంగా పెళ్లి చేసుకోవడానికి వీలుగా 1954లో ప్రత్యేక వివాహ చట్టం తీసుకొచ్చారు. లవ్ జిహాద్ని ప్రేరేపించే చట్టం అనవచ్చు. 5. 1975లో ఎమర్జెన్సీ విధించి, రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని బలవంతంగా జోడించి, బలవంతంగా హిందూదేశాన్ని సెక్యులర్గా మార్చాడు. 6. కాంగ్రెస్ ఇక్కడితో ఆగలేదు. 1991లో మైనారిటీస్ కమిషన్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రకటించాడు. 7. స్కాలర్షిప్, ప్రభుత్వం వంటి ప్రత్యేక హక్కులను ఇచ్చాడు. మైనారిటీ చట్టం కింద వారికి లబ్ధి చేకూరింది. 8. 1992లో హిందువులు తమ దేవాలయాలను చట్టబద్ధంగా వెనక్కి తీసుకోకుండా అడ్డుకున్నారు మరియు ప్రార్థనా స్థలాల చట్టం ద్వారా హిందువుల నుండి 40,000 దేవాలయాలను తీసుకున్నారు. 9. కాంగ్రెస్ ఇక్కడితో ఆగలేదు మరియు 1995లో వారు ముస్లింలకు ఏదైనా భూమిని క్లెయిమ్ చేసుకునే హక్కును కల్పించారు. వక్ఫ్ చట్టం ద్వారా హిందువుల భూమిని లాక్కుని, భారతదేశంలో ముస్లింలను రెండవ అతిపెద్ద భూ యజమానులుగా చేశారు. 10. 2007లో అతను ఇస్సీలోని రామసేతు అఫిడవిట్లో శ్రీరాముని ఉనికిని తిరస్కరించాడు. మరియు 2009లో కాంగ్రెస్ కాషాయ తీవ్రవాదం అనే పదాన్ని రూపొందించడం ద్వారా హిందూ ధర్మాన్ని తీవ్రవాద మతంగా ప్రకటించినప్పుడు, హిందూ వ్యతిరేక బహిర్గతం చేస్తూనే ఉంది. హిందువుల హక్కులను ఒక్కొక్కటిగా లాగేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు హిందువులకు అన్నింటికీ పూర్తిగా దూరమయ్యారు. తమాషా ఏంటంటే, హిందువులకు తెలియకపోవడం. 11. వారికి సొంత దేవాలయాలు లేవు, వారి స్వంత గురుకులం బోధనలు లేవు, వారి భూములు వారి శాశ్వత ఆస్తి కాదు. మరియు వారు కూడా ప్రశ్నలు అడగరు. మసీదులు మరియు చర్చిలు స్వతంత్రమైనవి, కానీ దేవాలయాలు ప్రభుత్వం క్రింద ఎందుకు ఉన్నాయి? నియంత్రించాలా? ప్రభుత్వం ఎందుకు ఉంది? మదర్సాలు, కాన్వెంట్ పాఠశాలలకు నిధులు కేటాయించారు కానీ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. గురుకులానికి నిధులు. వారి వక్ఫ్ చట్టం ఎందుకు హిందూ భూ చట్టం కాదు? ముస్లిం పర్సనల్ బోర్డు ఉంది కానీ హిందూ పర్సనల్ బోర్డు లేదా? భారతదేశం సెక్యులర్ దేశమైతే ఇక్కడ మెజారిటీ మైనారిటీలు ఎందుకు ఉన్నారు? పాఠశాలల్లో రామాయణం, మహాభారతాలు ఎందుకు బోధించరు? 12. హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఔరంగజేబు హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్ అనే కత్తిని ఉపయోగించింది. రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి చట్టాలు, కత్తి విఫలమైన చోట బిల్లులను ఉపయోగించింది. 13. ఆపై మీడియా ఉంది. ఎవరైనా ఈ ప్రశ్నలను అడగడానికి ప్రయత్నిస్తే, అతను వర్గీయుడు, కాషాయం మరియు భక్తుడిగా ప్రకటించబడతాడు. ఏ రాజకీయ నాయకుడు ఈ తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నిస్తే వారు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు అని ముద్ర వేస్తారు. 14. శక్తివంతమైన రోమన్ మతం పతనం కావడానికి కేవలం 80 సంవత్సరాలు పట్టిందని గుర్తుంచుకోండి. రోమన్ నాగరికత క్షీణత గురించి ప్రతి హిందువు తప్పక చదవాలి. ఏ బాహ్య శక్తి వారిని ఓడించలేదు, వారు వారి స్వంత పాలకుడు కాన్స్టాంటైన్ మరియు క్రైస్తవ మతం ద్వారా అంతర్గతంగా ఓడిపోయారు. 15. 1950 నుండి హిందువులు నెహ్రూ మరియు అతని కుటుంబంచే హింసించబడ్డారు. హిందువులు భారీ మూల్యం చెల్లించుకున్నారు మరియు చాలా సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాల నుండి నష్టపోయారు. హిందువులు బానిస మనస్తత్వం నుండి బయటపడి శివాజీ మరియు మహారాజా ప్రతాప్ సింగ్ లాగా మారాల్సిన సమయం ఇది. హిందువులకు ఇంత కీడు చేసిన ఈ ఒక్క పార్టీ మనకు అవసరమా? నిందలు కాంగ్రెస్పై మాత్రమే ఉండకూడదు. రాజకీయ కారణాలతో ఎప్పటికప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు కూడా దోషులే. దయచేసి ప్రతి ఒక్కరికి తెలిసేలా షేర్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులందరికీ దీని గురించి తెలియజేయడానికి షేర్ చేయండి. ఈ ఎన్నికలు మన సనాతన ధర్మం త్రిభుజాకార జెండా కోసం, దేశం కోసం. డూ ఓ డై. జై శ్రీరామ్.